Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 22 verse 5. ఈరోజు మన ధ్యానం కొరకు 22వ కీర్తన 5వ వచనం నుండి తీసుకొనబడింది. They cried unto thee and were delivered. They trusted in thee and were not confounded. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. Psalm 22 is one of the most famous messianic psalms in the scriptures. ఈ 22వ కీర్తన లేఖనాల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి మెస్సయా కీర్తన. That means that many of the events described by the writer point forward to the life and experiences of the coming Messiah. అనగా ఈ కీర్తనకారుడు రచయిత రాసిన ఈ మాటలు ఎక్కువగా మెస్సయాను గురించి, మెస్సయాను ఉద్దేశించి రాసినటువంటి సంగతులు ఉన్నాయి. While David was describing his own feelings and situations to some extent, దావీదు కొంతవరకు తనకున్నటువంటి పరిస్థితుల గురించి, తను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఆయన వ్యక్తపరుస్తున్నప్పుడు, at the same time he was being inspired by the Holy Spirit to write about the future Messiah. అదే సమయంలో పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి భవిష్యత్తులో రాబోయే మెస్సయాను గురించిన సంగతులను కూడా రాసినాడు. The future Messiah would be David's descendant, రాబోయేటువంటి ఆ మెస్సయా దావీదు సంతతిలో నుండి వచ్చేవాడు, and often called son of David, as we read in Luke 18:38. అనేక పర్యాలు లూకా 18:38లో కూడా మనం చూసినట్లుగా ఆయనే దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. As we study through this psalm, ఈ కీర్తన మనం ధ్యానం చేస్తూ పఠిస్తుండగా we will see many things which were real in David's life, అనేక విషయాలు దావీదు యొక్క జీవితంలో వాస్తవమైనటువంటి విషయాలుగా చూస్తాం. but which Jesus experienced even more intensely. అయితే ఇవి యేసు ప్రభువారు మరింత తీవ్రమైన విధానంలో అనుభవించినారు. As you read this psalm, ఈ కీర్తన చదువుతుండగా the name Jesus else at you from the pages. Every line speaks of Jesus. చూడండి, ప్రతి లైన్ లో వరుసలు కూడా యేసును గురించి మనం చూడొచ్చు. It is almost impossible to read this psalm without thinking this sounds like Jesus. యేసును గురించి మాట్లాడుతున్న సంగతి నువ్వు తలంచకుండా కీర్తన మనం చదవడం అసాధ్యం. Many critics, remember critics work overtime to try to deny the prophetic implication of this psalm. అనేక మంది విమర్శకులు విమర్శించేవారు ప్రవచనాత్మకమైనటువంటి ఈ చిక్కులు వీటి గురించి వాళ్ళు ఎన్నోసార్లు ఎదిరించడానికి ప్రయత్నించారు. They try to deny the prophetic implications of this psalm. So they wanted to deny and they wanted to tell this is not a prophetical psalm. ఇది ప్రవచనాత్మకమైనటువంటి కీర్తన కాదు, మెస్సయాను గురించిన కాదు అని అనేక సార్లు దాన్ని తిరస్కరించారు. But they know it points to Jesus. కానీ వాళ్ళకి తెలుసు ఇది యేసుని గురించే మాట్లాడుతుంది. Everywhere, every time when you want to tell the truth, critics will be there, the enemy's agents in the midst of the church of God. నువ్వు ఎక్కడ చూసినా ప్రతి చోట కూడా యేసుని గురించి మాట్లాడుతున్నప్పుడు విమర్శించేవారు ఉంటారు, సంఘాల్లో కూడా ఉంటారు. They will come to the church. సంఘానికి, మందిరానికి కూడా వస్తారు. Oh, they wanted to be a sting by your side. కాబట్టి వాళ్ళు వచ్చి నీ ప్రక్కన ములులాగా ఉంటారు. So in this psalm, the Holy Spirit points us to God's redemptive work that will be accomplished on the cross around 1000 years later. ఈ కీర్తనలో 1000 ఏళ్ల తర్వాత కల్వరి శిలువ మీద యేసు ప్రభువారు జరిగించబోయేటువంటి విమోచన కార్యాన్ని గురించి కూడా చెప్తుంది. And regarding the psalm, Martin Luther said like this. ఈ కీర్తనను గురించి మార్టిన్ లూథర్ గారు ఈ విధంగా చెప్పినారు. This is a kind of gem among the psalms. కాబట్టి ఈ కీర్తనలో ఒక వజ్రం లాంటిది, and especially excellent and remarkable. ప్రత్యేకించి విశేషముగా ఇది ఎంతో గుర్తించదగినటువంటి చాలా ఔన్నత్యమైన కీర్తన. It contains those deep, sublime and heavy sufferings of Christ. ఇందులో క్రీస్తు యొక్క ఎంతో లోతైనటువంటి గొప్పదైనటువంటి శ్రమల గురించి ఇక్కడ రాసినాడు. And when agonizing in the midst of the terrors and pangs of divine wrath and death which surpass all human thought and comprehension. దైవికమైనటువంటి ఉగ్రతకు ఆయన పాలైనప్పుడు ఎంతో వేదన, మహావేదన గురైనటువంటి సందర్భాలను ఇక్కడ చెప్తున్నారు. So here we are going to see one or two things. ఇక్కడ ఒకటి రెండు విషయాలను మనం చూస్తాం. And we will see how they are fulfilled in David's life and Jesus' life
and how we can apply them to our own lives. ఇవన్నీ కూడా దావీదు జీవితంలో ఏ విధంగా నెరవేర్చబడ్డాయి, యేసుప్రభు వారి జీవితంలో ఏ విధంగా నెరవేర్చబడ్డాయి, వాటిని మన జీవితానికి ఎట్లా మనం అన్వయింపజేసుకోగలమో చూస్తాం. First of all, మొదటిదిగా in the first 2 verses, మొదటి 2 వచనాల్లో God's servant forsaken. చూడండి, దేవుని యొక్క సేవకుడు ఆయనను విడిచిపెట్టుట. My God, why have thou forsaken me? Why are you so far from saving me from the words of my groaning? Oh my God, I cry by day, but you do not answer, and by night I find no rest. First 2 verses. నా దేవా నీవు నన్ను నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరంగానున్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా నుండుట లేదు, అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. How it was proved in the life of David. ఇది దావీదు జీవితంలో ఎట్లా నిర్ధారించబడింది? David felt that God had abandoned him. దావీదుకి అనిపించింది కదా, దేవుడు ఆయనని విడిచిపెట్టాడని. There were many times in his life he faced serious trials. దావీదు జీవితంలో అనేక సందర్భాల్లో ఎంతో తీవ్రమైనటువంటి కష్టాలను ఎదుర్కొన్నాడు ఆయన. Often he was on the run for his life. అనేక పర్యాయాలు ప్రాణం కాపాడుకోవడానికి, దక్కించుకోవడానికి పరుగులు తీసినాడు. He had been anointed as the king of Israel, and yet things did not go smoothly right away. ఇశ్రాయేలు పైన రాజుగా అభిషేకించబడ్డాడు, కానీ పరిస్థితులు ఏమీ సజావుగా లేవు ఆయన. And things got worse. ఆ పరిస్థితులు మరింత దౌర్భాగ్యమైనాయి. Even later after he was king, ఆ తర్వాత రాజు అయిన తర్వాత కూడా he fought many battles. ఎన్నో యుద్ధాలు చేశాడు. His own son attempted a coup and started a civil war. తన సొంత కుమారుడు ఆయనకి వ్యతిరేకంగా లేచినాడు, పౌర యుద్ధాన్ని ప్రకటించాడు. And that civil war was followed by another civil war. ఈ పౌర యుద్ధం తర్వాత మరొక పౌర యుద్ధం వచ్చింది. At some point during all of this, కొన్ని సందర్భాల్లో వీటన్నిటి పరిస్థితిలో David cried out to God in confusion. దావీదు అంత కలవరంలో ఉండి దేవునికి మొరపెట్టినాడు. He felt that God had forsaken him. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా అనిపించింది ఆయనకి. He could not see God answering his prayers. ఆయన ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు జవాబిచ్చినట్టు కనబడలేదు. He did not feel God's presence. దేవుని సన్నిధిని అనుభవించలేకపోయినాడు. David lacked peace and could not sleep well at night. దావీదుకి నెమ్మది, శాంతి లేక రాత్రులు నిద్రపోలేకపోయినాడు. We should also take note of David's heart. దావీదు యొక్క హృదయం, దావీదు మనస్సును కూడా మనం ఇక్కడ గుర్తించాలి. It was not primarily the trial which he was discouraging him. ప్రధానంగా ఆయనను కృంగిపోయేటట్టు చేసింది ఆయన ఎదుర్కొన్న కష్టాలు కాదు. David had been through many trials earlier. దావీదు ఇంతకు పూర్వం కూడా అనేక రకాల కష్టాలు గుండా వెళ్ళినవాడే. But why he was feeling like that? మరి ఎందుకని ఈ పరిస్థితిలో ఇట్లా అనిపిస్తుంది ఆయనకి? It was his perceived distance from God. ఇక్కడ దేవుని సన్నిధికి దూరం అయిపోయినాడు అనేటువంటి భావన. The Lord was his comfort. దేవుడే ఆయనని ఆదరణకర్తగా ఉన్నాడు. His shield and his refuge. ఆయనని ఆశ్రయంగాను ఆయనను కాపాడువాడుకున్నాడు. But it is not feeling like that. కానీ ఇప్పుడు అవేమీ వాస్తవం కాదన్నట్టుంది. Yeah, he would be, see, if he is not a child of God, if he was behaving like a fool, ఒకవేళ ఆయన దేవుని బిడ్డగా కాక ఒక బుద్ధిహీనుడిగా ప్రవర్తించుంటే, so the fool says there is no God. బుద్ధిహీనుడు ఏమంటాడు? దేవుడు లేడని అంటాడు. That is what we read in Psalm 14:1. ఇది 14వ కీర్తన మొదటి వచనంలో మనం చూడొచ్చు. The fool would be happy that God was far away, he is not seeing. కాబట్టి దేవుడు దూరంగా ఉన్నాడు, దేవుడు చూడడం లేదని బుద్ధిహీనుడు సంతోషిస్తాడు. But real believers want God's presence. కానీ ఒక నిజమైన విశ్వాసి ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిని కోరుకుంటాడు. Moses once told God in Exodus 33:15 ఒకసారి మోషే దేవుడితో చెప్పాడు, నిర్గమకాండం 33వ అధ్యాయము 15వ వచనంలో, that he did not want to go anywhere without God's presence with him. దేవుని సన్నిధి మాతో రాకపోతే మేము ఒక్క అడుగు కూడా ముందుకు వేయము అన్నాడు ఆయన. David desperately desired to feel God's presence with him. కాబట్టి దావీదు కూడా దేవుని యొక్క సన్నిధి ఎంతో కోరుకున్నవాడు ఆయన. At that moment he could not feel it. కానీ ఆ సమయంలో అట్లా దేవుని సన్నిధి ఉన్నట్టుగా అనిపించలేదు ఆయనకి. Was David forsaken? మరి నిజంగా దేవుడు విడనాడబడ్డవాడా? Keep that question in the back of your mind as we go forward and try to find the answer. కాబట్టి మన సమాధానం వెతుకుతుండగా ఈ ప్రశ్న మీరు అట్లా మనసులో పెట్టుకోండి. Secondly, we see Jesus. రెండోది యేసు ప్రభువుని గురించి మనం ఆలోచన చేస్తాం. Many of the feelings and sufferings of David in this psalm were experienced by Jesus even more intensely. ఈ కీర్తనలో దావీదు పొందిన శ్రమలు, తాని యొక్క బాధలు ఇవి యేసు ప్రభువారి జీవితంలో మరింత తీవ్రమైనటువంటి విధానంలో చూడొచ్చు. That is why this is called a messianic psalm. ఆ కారణాన్ని బట్టి ఈ కీర్తనని మెస్సయా కీర్తనగా కూడా చెప్తారు. It foreshadows the life and death of Christ. క్రీస్తు యొక్క
జీవితము, ఆయన మరణం గురించి ముందు ఛాయగా ఇక్కడ చెప్పబడింది. While Jesus was hanging on the cross, యేసుప్రభువారు శిలువ మీద వేలాడుతున్నప్పుడు he quoted Psalm 22:1. 22వ కీర్తన మొదటి వచనాన్ని ప్రస్తావించాడు. Yeah, we read it in Matthew 27:46. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ఈ మాట చదవచ్చు మనం. Jesus never did anything randomly. యేసుప్రభువారు ఎప్పుడు కూడా ఏదో సాదాసీదా. సాదాసీదాగా అన్ని ఏమి చేయలేదు ఆయన. Why did he say that these exact words at that exact time? ఎందుకని సరిగ్గా అదే సమయంలో సరిగ్గా ఇవే మాటలు ఎందుకు పలికాడు ఆయన? Part of it was to call attention to the fact that he was fulfilling the prophecies made about Messiah even in the Old Testament. మెస్సయాను గురించి పాత నిబంధనలో కూడా ప్రవచించబడినటువంటి విషయాల్లో భాగంగా ఈ మాట అక్కడ పలికినాడు ఆయన. Saying these words was a way to point all onlookers to Psalm 22. ఈ మాటలు అక్కడ చెప్పుట ద్వారా పలుకుట ద్వారా ఆ చుట్టూ ఉండి ఎగతాళి చేస్తున్న వారిని 22వ కీర్తన వైపుగా వాళ్ళ దృష్టి మరస్తున్నాడు. He was basically saying, look at Psalm 22. ప్రాథమికంగా ఆయన చెప్తున్న మాట ఏమిటిది? 22వ కీర్తన మీరు చదవండి. Don't miss it. కాబట్టి దాన్ని మీరు పోగొట్టుకోవద్దు. I am fulfilling it. నేను నెరవేరుస్తున్నాను దాన్ని. So this phrase shows us the intense agony that Jesus felt on the cross. ఈ మాట మనకు అదే చూపిస్తుంది. యేసుప్రభువు శిలువ మీద ఎంత తీరని వేదన అనుభవించారు. The worst part of the crucifixion for Jesus was not the pain of the whip or the nails or the scoffing he endured. శిలువ మీద యేసుప్రభువు పడ్డటువంటి వేదన, తీవ్రమైనటువంటి వేదన ఆయన శత్రువుల ద్వారా హింసించబడి కొరడాలతో కొట్టబడినటువంటి సందర్భం కాదు. It was his separation from the Father. తండ్రి నుండి ఎడబాటు అయిపోతున్నటువంటి ఆ సందర్భం ఎంత బాధకరమైంది. Jesus took on to himself the filthy vile sins of humanity. యేసుప్రభువు మానవుని యొక్క దుర్మార్గమైనటువంటి పాపములు, అతిక్రమములు అన్ని కూడా తన మీద మోసుకున్నాడు ఆయన. Later read 2 Corinthians 5:21. ఆ తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనాన్ని మీరు చదవండి. So on the cross our sin was imputed to Jesus. శిలువ మీద మన పాపములన్నీ కూడా యేసు ప్రభు మీద ఆరోపించబడ్డాయి, మోపబడ్డాయి. When the Father looked at him, he saw our sin on him. తండ్రి యేసు ప్రభు వైపు చూసినప్పుడు ఆయన మీద మన పాపములు కనబడ్డాయి. As a result, the Father poured out his wrath on Jesus. దానికి ఫలితంగా తండ్రి తన ఉగ్రత కోపాన్ని యేసు ప్రభు పైన కుమ్మరించాడు. For eternity past, the Son had a perfect relationship and perfect communion with the Father at all times. అనాది కాలముగా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవునితో విడదీయరానిటువంటి సంబంధం, సహవాసం చేసినవాడు. On the cross, this was broken. అయితే శిలువ మీద ఈ సంబంధం తెగిపోయింది. It was not a neutral thing, not just broken. అది ఏదో ఊరికే తెగిపోయింది అన్నట్టే కాదు. Or just the Father was being absent. లేదా అక్కడ తండ్రి ఆయన విడిచి వెళ్ళిపోయాడని కాదు. But the Father was angry. తండ్రి ఆయన మీద కోపగించుకున్న The judgment for sins was poured out on Jesus. పాపముల కొరకైనటువంటి తీర్పు, ఉగ్రత యేసు ప్రభు పైన కుమ్మరించబడింది. Earlier the Son only experienced love, encouragement, support from the Father. అంతకు పూర్వమైతే కుమారుడు తండ్రి నుండి ప్రేమ, ఆదరణ, ఆధారం ఇవన్నీ కూడా పొందినవాడు. Now the Father is not neutral. కానీ ఇప్పుడు తండ్రి ఇవన్నీ ఏదో మామూలుగా చూడటం లేదు, దాన్ని తటస్థంగా లేడు. Now he was receiving judgment and wrath. ఇప్పుడు చూడండి, తీర్పుయు ఉగ్రతయు కుమ్మరిస్తున్నాడు. We can never fully comprehend how Jesus felt. యేసు ప్రభువు ఆ పరిస్థితిలో ఇవన్నీ కూడా ఆయనకి ఏమనిపించిందో మనం దాన్ని గ్రహించలేం, అర్థం చేసుకోలేం. Jesus felt forsaken by the Father. యేసు ప్రభు తండ్రి చేత విడిచిపెట్టబడ్డాడు అనేటువంటి అనుభూతిలోకి వచ్చాడు. Both David and Jesus felt this way. దావీదు, యేసు ప్రభు కూడా ఇదే విధానంలో వాళ్ళు అనుభవించారు. So now thirdly, how can we apply it to our lives? మూడవదిగా ఇవి మన జీవితాలకి మనం ఎట్లా అన్వయింపజేసుకోగలం? Do you ever feel like this? ఎప్పుడైనా మీకు ఈ విధంగా అనిపించిందా? Perhaps you have prayed for something fervently and have not seen any answer. బహుశా ఏదో ఒక విషయం గురించి ఎంతో తీవ్రంగా దేవునికి నువ్వు ప్రార్థన చేసి మొరపెట్టుంటావు, బహుశా దానికి జవాబు రాలేదేమో. Perhaps you have faced a trial for years and do not see light at the end of the tunnel. ఒకవేళ కొన్ని సంవత్సరాల నుండి నువ్వు కష్టాలను ఎదుర్కొంటూనే భరిస్తూనే ఉన్నావు, కానీ దానికి పరిష్కార మార్గమే కనబడతలేదా? When you feel confused, you should do as David did. అంత కలవరం, అయోమయంగా ఉంది అనిపిస్తే
సరిగ్గా దావీదు చేసినట్లుగా నువ్వు కూడా చేయాలి. Take it to God in prayer. కాబట్టి ఇవన్నీ కూడా ప్రార్థన ద్వారా దేవుని దగ్గర తీసుకొని రా. The Psalms are filled with prayers like this. కీర్తనలు అన్నిట్లో కూడా ఈ రకమైన ప్రార్థనలతో నింపబడి ఉన్నాయి. David and other writers often felt discouraged and confused. దావీదు మిగతా రచయితలు కూడా అనేక సందర్భాల్లో ఇలాంటి కలవరమైనటువంటి పరిస్థితి గుండా వెళ్ళినవారు. The beginning of these Psalms shows their intense struggle. ఈ కీర్తనల ఆరంభంలో ఏమో ఎంతో తీవ్రమైనటువంటి పోరాటాలు శ్రమలతో But ఆరంభించబడుతున్నాయి. as they take these feelings to God, కానీ ఈ విషయాలని ఈ అనుభూతుల్ని దేవుని దగ్గర తెచ్చినప్పుడు their attitudes started to change. ఇప్పుడు వారి వైఖరి మారుతూ ఉంటుంది చూస్తాం. And the end of their prayer is very different than the beginning. ప్రార్థన ముగింపుకు వచ్చేసరికి ఆరంభానికి ఇప్పుడు ముగింపుకి ఎంత వ్యత్యాసం ఉంటుంది. The same is true in this chapter. ఈ అధ్యాయంలో అదే సత్యం ఇక్కడ. Praying changes us. ప్రార్థన చేస్తూ ఉండటం మనల్ని మారుస్తుంది. So, was David forsaken? మరి దావీదు విడిచిపెట్టబడ్డా? Are you forsaken? నువ్వు కూడా విడిచిపెట్టబడ్డావా? The answer is no if you are a believer. జవాబుగానే చూస్తే కాదు. నువ్వు గాని విశ్వాసివైతే ఎన్నటికీ నువ్వు విడనాడబడలేదు. Real believers are never forsaken. నిజమైనటువంటి విశ్వాసులు అనబడేవారు ఎన్నటికీ విడిచిపెట్టబడరు. Deuteronomy 31:6 says, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. Be strong and courageous, do not fear or be in dread of them, for it is the Lord your God who goes with you. He will not leave you or forsake you. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడెడబాయడు. Believers are held safe in his hands. విశ్వాసులు ఆయన చేతులు అంటే దేవుని హస్తాల్లో ఎంతో సురక్షితంగా ఉంటారు. Jesus was forsaken so that you don't have to be. యేసు ప్రభువారు విడిచిపెట్టబడ్డాడు. ఎందుకో తెలుసా? నువ్వు విడిచిపెట్టబడకుండా ఉండాలని. He took your sin onto himself so that you don't have to bear it. నీవు ఆ పాపంలో భరించవలసిన అవసరం లేదు కాబట్టి లేకుండా ఉండాలని నీ పాపంలోనే ఆయన భరించినాడు. When Jesus asked, why have you forsaken me to the Father? ఎప్పుడైతే యేసు ప్రభు తండ్రిని అడిగినాడు, తండ్రి ఎందుకు నన్ను విడిచిపెట్టినావు The అన్నప్పుడు answer is, జవాబు ఏమిటిదంటే, so that I never have to forsake anyone else again. తద్వారా నేను ఎవరిని ఎన్నడూ విడిచిపెట్టకుండా ఉండాలని. Jesus is the way to the arms of the Father. కాబట్టి తండ్రి యొక్క హస్తాల్లోనికి మనం వెళ్ళడానికి యేసు ప్రభువే దానికి మార్గం. And once you are safe in his arms, he will never let you go. ఒక్కసారి నువ్వు ఆయన చేతుల్లో సురక్షితంగా ఉన్నావంటే ఇక నిన్ను ఎన్నడూ ఆయన పోనివ్వడు, విడిచిపెట్టడు. Later you can read John's Gospel 10th chapter 27 and 28. తర్వాత యోహాను సువార్త 10వ అధ్యాయం 27-28 వచనాలను మీరు చదవండి. Know that however you may feel and whatever trials you are experiencing, Jesus faced far worse on your behalf. నువ్వు ఏ కష్టాలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నా కానీ గుర్తుపెట్టుకో, యేసు ప్రభువారు వీటికి మించిన పరిస్థితులు అన్నీ ఆయన భరించినాడు, ఎదుర్కొన్నాడు. If your flesh cries out to God asking why he has abandoned you, remember the truth. ఒకవేళ నీ శరీరం గాని దేవునికి కేకలు వేస్తూ ఎందుకు నన్ను విడిచిపెట్టావు అని గాని కేకలు వేస్తా ఉన్నట్లయితే ఈ సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. What is the truth? ఏమిటా సత్యం? He loves you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. Does not forsake you. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. And that truth was proven on the cross. ఈ సత్యము శిలువ మీద రుజువుపరచబడింది. You might feel like you are abandoned, but feelings lie to us at all the time. నీకు అనిపించవచ్చు విడిచిపెట్టబడ్డానా, విడనాడబడ్డానా అని నీకు అనిపించవచ్చేమో, కానీ నీవు ఆయన వైపు చూసినప్పుడు ఆ వెలుగులో నువ్వు చూస్తే Many times your feelings will mislead you. అనేక పర్యాలు చూడండి నీ అనుభూతులు నిన్ను తప్పుదారి పట్టించేగా ఉంటాయి, నువ్వు అనుకుంటావు అట్లా. So the first thing is, కాబట్టి మొదటిది God's servant forsaken. దేవుని యొక్క సేవకుడు విడనాడబడ్డాడు. We have seen in the life of David and Jesus, and we have applied it to our own దావీదు lives. జీవితంలో, యేసుప్రభు జీవితంలో కూడా ఈ విషయాలు చూసినాం, వాటిని మన జీవితాలు కూడా అన్వయింపజేసుకుంటూ మనం చూసినాం. One more thing we are going to see and close. మరొక సంగతి కూడా మనం చూస్తాం, ముగించుకుంటాం. And God's servants' faith. దేవుని సేవకుల విశ్వాసం. Earlier he was forsaken. ఇంతకు పూర్వం విడనాడబడ్డారు. Now what is his faith? ఇప్పుడు ఆయన విశ్వాసం ఏమిటి? I am reading from 22nd chapter of Psalm verses 3 to 5. 22వ కీర్తన 3 నుండి 5 వచనాలు చదువుతున్నాను. It says, ఇక్కడ చెప్పబడిన Yet you are holy, enthroned on the praises of Israel. In you our fathers trusted. They trusted and you delivered them. To you they cried and were rescued. In you they trusted and were not put to shame.
నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి. వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. In this also we are going to see how David and Jesus suffered and how can we apply this. ఇక్కడ కూడా దావీదు యేసు ప్రభు కూడా ఏ విధంగా ఈ శ్రమలు భరించినారో, బాధలు అనుభవించినారో వారి మన జీవితాలకు ఎట్లా అన్వయింపజేసుకోగలమో కూడా మనం We చూడాలి. are not going to see so elaborately. దీన్ని ఇంకా విస్తృతంగా మనం ఏమి ధ్యానం In the చేయాలి. life of David, దావీదు జీవితంలో David did not allow his feelings to take him off the deep end. దావీదు దేవుని పైన ఆధారపడే విషయానికి వచ్చినప్పుడు తన అనుభూతులన్నీ కూడా దీనికి అభ్యంతరపరచబడ్డట్టు చూసుకోలేదు ఆయన. As soon as he shared with God his confusion about his current situation, తనకున్న ప్రస్తుత పరిస్థితి గురించిన కలవర పరిస్థితి అంతా కూడా దేవునికి ఆయన చెప్పుకున్నప్పుడు he immediately came back to the foundational truth. వెంటనే పునాది సత్యం దగ్గరికి వచ్చాడు. What is it? అదేమిటి? You are holy. నీవు పరిశుద్ధుడవు. David held on to what he is sure of. కాబట్టి దావీదు దేనిని బట్టి నిశ్చయిత కలిగి ఉన్నాడో దాన్ని బట్టి ఆయన ముందుకు సాగుతున్నాడు. He does not attack God's character. దేవుని యొక్క నైజం పైన ఆయన దాడి చేయలేదు. He knows God is holy and good. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు మంచివాడు అన్న సంగతి దావీదుకు తెలుసు. He repeats this to himself. ఇది తనకు తానుగా మరలా చెప్తా And ఉంటాడు. in verses 4 and 5, 4-5 వచనాల్లో he acknowledged that God has been faithful in the past. దేవుడు పూర్వం గతంలో కూడా నమ్మదగిన వాడుగా ఉన్నాడన్న సంగతి ఒప్పుకుంటున్నాడు. He has answered his prayers. ప్రార్థనకు జవాబిచ్చినాడు. He has not abandoned his people. తన ప్రజల్ని ఆయన విడనాడలేదు. So that knowledge gave David renewed faith and confidence in the Lord. కాబట్టి ఈ సంగతులని దేవుని పైన మరింతగా నమ్మిక నిశ్చయత కలిగి ఉండలాగనను విశ్వాసంలో నూతన పరచబడ్డాడు. So we can see his faith. కాబట్టి ఆయన ఒక విశ్వాసం, ఆయన నమ్మిక చూడండి. See in the life of Jesus, యేసు ప్రభు జీవితంలో చూడండి. how was Jesus able to go forward with this plan and sacrifice himself? యేసు ప్రభు వారు ఈ ప్రణాళిక ప్రకారం తను తానుగా ఆయన త్యాగం బలి అర్పణ చేయాలనే విషయంలో ఎట్లా ముందుకు సాగినాడు? He knew the Father. తండ్రిని ఎరిగి ఉన్నాడు. He knew the Father's goodness. తండ్రి యొక్క మంచితనం ఎరిగి ఉన్నాడు. He knew this redemptive plan was the best plan, a perfect plan. ఆయన యొక్క విమోచన ప్రణాళిక శ్రేష్టమైనది, సంపూర్ణమైన సంగతి ఆయన ఎరిగి ఉన్నాడు. These were rock solid truths that Jesus could hang on to and truly say, your will and not my will be done. యేసు ప్రభువారు శిలువ మీద వేలాడుతూ నీ చిత్తమే సిద్ధించబడాలి, నా చిత్తము కాదు అనేది ఎంతో నిశ్చయమైనటువంటి విషయాలు. So in the life of Jesus also, కాబట్టి యేసు ప్రభు వారి జీవితంలో కూడా we can see his faith. ఆయన యొక్క విశ్వాసాన్ని మనం చూస్తున్నాం. So before I close, how can we apply this second truth in our lives? ముగించే ముందు రెండో సత్యాన్ని మన జీవితానికి ఎట్లా అన్వయించుకోవచ్చు? David gives us a good model of prayer here. దేవుడు ఇక్కడ ఒక మంచి మాదిరి, దావీదు ప్రార్థనకు మంచి మాదిరి అయిన ప్రార్థన It చూపిస్తున్నాడు. is good to take our confusion to God. చూడండి, మన కలవర పరిస్థితులన్నీ కూడా దేవుడి దగ్గర తీసుకొని రావడం మేలు కదా. But we should not remain in a questioning posture for a long time. అయితే మనం ఎక్కువ కాలము ప్రశ్నార్థకంగా ఉండిపోకూడదు. When our feelings make us question God's plan, ఎప్పుడైతే మన భావాలన్నీ కూడా దేవుని ప్రణాళికను ప్రశ్నించేవిగా ఉంటాయో, we should review the truths we know about him. మనం ఆయనను గురించి ఎరిగిన సత్యాలని పునర్విమర్శ చేసుకోవాలి. We should repeat back his promises. ఆయన వాగ్దానాలని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ వల్లించాలి వాటిని. We should recall how he has been faithful in our lives in the past. గతంలో మన జీవితాల్లో ఏ విధంగా ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడో జ్ఞాపకం చేసుకో. We should make declarations of faith in God's goodness. కాబట్టి దేవుని యొక్క మంచితనం, దయాళుత్వాన్ని బట్టి నువ్వు ప్రకటన చేస్తుండు. And it can be helpful to take our eyes off of the immediate troubles surrounding us and lift them up to gaze at God. అప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులపై నుండి మన దృష్టిని దేవుని వైపుగా అవి తీసుకొని వెళ్తాం. When we do like that, ఆ విధంగా మనం the చేసినప్పుడు potency of those troubles will fade away. ఆ కష్టాలకు ఉన్నటువంటి ఆ సామర్థ్యత అనేది తగ్గిపోతుంది, అది వెళ్ళిపోతుంది, తరిగిపోతుంది. May God help us to apply these practical truths in our lives. మన జీవితంలో ఈ క్రియాపూర్వకమైన సత్యాలు అన్వయింపజేసుకొనుటకు దేవుడు మనకు సహాయం చేయనుగా. May God bless us. దేవుడు మనల్ని దీవించునుగా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, Lord, we are so thankful unto this prophetic psalm, దేవా ప్రవచనాత్మకమైన కీర్తనలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. especially Psalm 22. విశేషంగా 22వ కీర్తన. Help us to understand something of divine value. దేవా దైవికమైన విలువలు మేము కొన్నైనా నేర్చుకునే దానికి సహాయం When thy చేయండి. servant is forsaken, O Lord, how he behaved. నీ సేవకుడు మీ ద్వారా విడిచిపెట్టబడినప్పుడు ఎట్లా ప్రవర్తించినాడు O ఆయన. Lord, in the life of David and Jesus we have seen. దావీదు జీవితంలో మరియు యేసు ప్రభువారి జీవితంలో
కూడా చూసినాం. And also teach us how to behave, O Lord, in such a situation. ఇలాంటి పరిస్థితుల్లో మేము కూడా ఎట్లా ప్రవర్తించాలో నేర్పించండి. And also we have seen thy servant's faith. ఓ ప్రభా, నీ సేవకుల విశ్వాసము నమ్మికను కూడా చూసినాం. In the life of David, దావీదు in జీవితంలో, the life of Jesus, యేసు ప్రభు జీవితంలో కూడా, even how we have to practice them in our own life. అలాగే మా జీవితాల్లో కూడా ప్రభా మేము ఏ విధంగా వాటిని అభ్యసించాలో కూడా మాకు నేర్పించండి. When we are your children, you will never leave us nor forsake మేము నీ us. పిల్లలమైనప్పుడు ఎన్నడూ మమ్మల్ని విడిచిపెట్టవు, ఎన్నడూ ఎడబాయవు. Our feelings may lie to us. ఓ ప్రభా, మేము మా యొక్క అనుభూతులు మేమట్లా అనుకోవచ్చు, నువ్వు ఏదో మమ్మల్ని విడిచిపెట్టినాను మేము అనుకుంటాం. But help us not to go by feelings, but faith. అయితే ప్రభా, మా యొక్క అనుభూతులు భావాలను బట్టి కాదు, విశ్వాసంతోనే మేము ముందుకు సాగేదానికి సహాయం చేయండి. Help us throughout this day. ఈ దినం అంతటి కొరకు మాకు సహాయం చేయండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen.